मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं। ఒకప్పుడు బ్యాంక్ రాబరీ చేసిన వాడు ఇప్పుడు బ్యాంక్ పెట్టడం, దానికి నేను చీఫ్ గెస్ట్. బ్లాక్ మనీ దాచుకుంటానికేనా ఇది? అవును సార్, ఇండియాకి స్విస్ బ్యాంక్ లాంటిది సార్. వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు. చాలా మందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్, అందుకే పెట్టాను. అంతేకాదు మిస్టర్ సూర్య, ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 lakhs ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫెంటాస్టిక్. పబ్లిక్ సొమ్ము తిరిగి మాకే ఫండ్ ఇస్తున్నావా? మీది మాది కాదు సార్, ఇండియాలో డబ్బు ఉంది, ఎవరికి చేతనైంది అది తీసుకోవటమే సార్. మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి. మంచోడిని త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. తీసుకెళ్ళిపోవడం కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి పైకి పంపించేస్తారని. మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్, కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారో తెలుసా సార్? పబ్లిక్ కూడా సార్, ఆఫీసర్లు స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్, లూజ్గా ఉంటే నచ్చుతారు. టు బి ఫ్రాంక్ సూర్య, నిన్ను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని. నీలో ఉన్న కసి నేనెవడిలోనూ చూడలేదు. బట్ యువర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. నో సార్, ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ 3 months నుంచి ఇండియాలో మర్డర్లు తగ్గిపోయాయి, కిడ్నాప్లు తగ్గిపోయాయి, క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్. కావుంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్. ఆకలేస్తేనే ఎవరు నేరం చేస్తాడు సార్? నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్. మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్, ఎవరికి సరిపోవట్లేదు. మీ శాలరీ మీకు సరిపోతుందా సార్? దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు, దేశాన్ని దోచుకునే నాలాంటోళ్ళ దగ్గర వేల వేల కోట్లు. కొంచెం కోఆపరేట్ చేయండి సార్, పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్. सूर्या, तुम हमें बहुत पसंद आया। तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई। నువ్వు ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నన్ను కలు. ఢిల్లీ నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు. నీ ఢిల్లీకేం కావాలి? క్యా? నీకు ఢిల్లీ కావాలా లేదా? ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలని ఉందా లేదా? बहुत है, क्या करेगा तू? రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి, మీరే రూల్ చేయాలి. ఎలక్షన్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఎంత పెట్టగలవు? ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే ఇస్తా. అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క సీటుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? యావరేజ్ ఒక్కొక్క సీటుకి 20 కోట్లు ఖర్చు పెట్టినా 10,000 కోట్లు అవుద్ది. ఇష్టం మాట్లాడేంటి అసలు? మైండ్ ఉంది నీకు? లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లోనే 60 కోట్లు ఖర్చు అయింది, జైపూర్ 25, జైసల్మేర్ 35, జబల్పూర్, కాన్పూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, రాజ్కోట్, పనాజీ, నాసిక్, బెంగళూరు, కొచ్చి, కొల్లం, ఉడిపి, ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అంతా చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి? మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చు అయింది. అన్నిసార్లు ఓటు 500కు దొరకదు, కొన్నిసార్లు 5,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రాణం పోయినా సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి. అక్కడ ఎంత ఖర్చు అవుద్దో ఎవ్వడికి తెలియదు. సార్ పార్టీ తరపున మీరిచ్చేది ఎంత సార్? వాళ్ళు పర్సనల్గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్? ఎలక్షన్ ముందు 2 ఏళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్. లాస్ట్ టైం ఎలక్షన్కి 25,000 కోట్లయింది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం. ఈసారి ఎలక్షన్కి 35,000 కోట్లు అవుతుంది, మొత్తం నేనే ఇస్తా.
మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు 25 హెలికాప్టర్లు ఇప్పించండి. హెలికాప్టర్లు ఎందుకు? డబ్బులు పంచడానికి రా ఎర్రి. మీ హైకమాండ్తో మాట్లాడండి. మీ సార్కి ఈ సూర్య గురించి చెప్పండి. సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్, నేనే మీకు ఢిల్లీ ఇస్తాను. మీ నాన్న ఎక్కడ? మీ నాన్న ఎక్కడ? జయదేవ్, జయదేవ్, వదలొద్దు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వీళ్ల కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యమేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు. ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు, ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు. రాసుకో 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 రాసుకో. బొకారో, అజ్మేర్, రాంచీ, పాట్నా, ఉడిపి, తేని, ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి. కాస్త మంచోళ్ళు పెట్టండి. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? ఒక్కొక్క సెటిల్మెంట్ కి 100 కోట్లు రావాలి. నెల తిరగకుండానే ఇండియాలో 100 సెటిల్మెంట్లు జరగాలి. పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి.
వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్లోకి వెళ్ళండి. కరెక్ట్ చేయండి అమ్మా. మనకి ఎక్కువ ఒక 35,000 కోట్లు ఉంటే చాలు. पोरबंदर का ओपोनेंट कैंडिडेट बहुत पावरफुल है. सूर्य तो మాట్లాడి వాటిని నిలబడగొట్టచ్చు. సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్లో పోటీ ఇచ్చే నీరు తెలుసా? ఆ జయదేవ్కి సెకండ్ సెటప్ ఉంది. దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు. జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి DNA టెస్ట్ చేయించి మీడియా ముందు పెట్టేయండి. हाँ जी, जयदेव मेरे पति है. 5 साल के पहले हमारा शादी हुआ है. 3 साल का बच्चा भी है. ये है DNA सर्टिफिकेट. కొంప ముంచిన DNA టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్ వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను. నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరువు అవుతుంది.